అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ పులిహోర పేస్ట్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని 2-3 నిమిషాల్లో అప్పటికప్పుడు కలిపేసేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. ఇక్కడ నేను గుళ్ళో ప్రసాదం పులిహోరని ఏ పద్ధతిలో అయితే చేస్తారో అదే పద్ధతిని చూపిస్తున్నాను. ఇంట్లో పండగలప్పుడైనా లేదా పూజలప్పుడైనా ఉదయాన్నే లేచి ఎక్కువ ప్రసాదాలు చేయాలంటే టైం చాలా తీసుకుంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ హడావిడి లేకుండా ఉదయాన్నే చక్కగా ఈ ప్రసాదం పులిహోరని తయారు చేసేసుకోవచ్చు. ఈ కొలతలు యూజ్ చేస్తూ ప్రసాదం పులిహోర పేస్ట్ తయారు చేసుకుంటే ఎన్ని కేజీల పులిహోర అయినా మనం తయారు చేసుకుని గుళ్ళల్లో ప్రసాదం కింద పంచొచ్చు కూడా. అంతేకాదు ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళైతే ఇక్కడి నుంచి మనం చక్కగా ఈ పులిహోర పేస్ట్ని తయారు చేసేసుకుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months పాటు ఇది నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పండుగలప్పుడు చక్కగా దీన్ని తీసుకుని పులిహోర కింద కలిపేసుకోవటమే. మరి టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసి నీళ్ళని తెరల కాగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 200 గ్రాముల దాకా చింతపండు వేసుకోండి. పులుపు బాగా తక్కువ ఉన్న చింతపండు అయితే 250 గ్రాముల దాకా వేసుకోవచ్చు. చింతపండు వేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండుని వేడి నీళ్లలో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇక్కడ నేను పులిహోర పేస్ట్ని కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. దాదాపుగా ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని మనకి 3 నుంచి 4 కేజీల దాకా రా రైస్కి సరిపోయే విధంగా చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే దీన్ని హాఫ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హాఫ్ కింద డివైడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు చింతపండుని ఉడికించిన తర్వాత చింతపండు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ చింతపండు చల్లారేలోపు ఇందులోకి కావాల్సిన ప్రసాదం పులిహోర పొడిని తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేయండి. ఈ మిరియాలని ధనియాలని కొద్దిసేపు వేయించాలి. చిన్న మంట మీదే మాడిపోకుండా నిదానంగా వేయించండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసి దోరగా వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద నిదానంగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దించే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసి చిటపటలాడేంత వరకు ఒక 1/2 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకోండి. మనం ఇంట్లో ప్రసాదాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుళ్ళో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ టేస్ట్ రావాలి అంటే ప్రసాదాల కోసం కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడాలి. నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనె అయినా వాడుకోవచ్చు. సో ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి 25 నుంచి 30 దాకా ఎండుమిరపకాయలు వేసి దోరగా చిన్న మంట మీద మిర్చిని కూడా వేయించండి. మిరపకాయలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ మిర్చి మొత్తాన్ని కూడా పక్కన ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ పొడితోనే గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి. సో ఇది ప్రసాదం పులిహోర పొడి అన్నమాట. ఇలా తయారు చేసుకున్న పొడిని పక్కన పెట్టేసేయండి. ఈలోపు చింతపండు గుజ్జంతా కూడా చల్లారిపోయి ఉంటుంది. ఆ చింతపండులోంచి ఇప్పుడు మనం చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు గుజ్జుని తీసుకోవడం కోసం ఇదొక ట్రెడిషనల్ పద్ధతి అనమాట. చిల్లుల గిన్నెలోకి ఉడికించిన చింతపండు మొత్తాన్ని కూడా తీసుకుని అడుగున గిన్నె పెట్టి ఇలా చేత్తో మ్యాష్ చేస్తూ చింతపండు గుజ్జుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేస్తే సన్నటి పీచు కానీ పిక్కలు కానీ ఏవి రావండి. అంతా కూడా సపరేట్ అయిపోతుందన్నమాట. ఇలా చేత్తో పిండుతూ మీరు చింతపండు గుజ్జుని కింద కలెక్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేసేటప్పుడు 1 కప్పు వాటర్ని పక్కన పెట్టుకోండి. చింతపండు గుజ్జు కింద కలెక్ట్ అయ్యే కొద్దీ పైన కొంచెం డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మళ్ళీ చేత్తో మ్యాష్ చేస్తూ ఉండండి. ఈ చింతపండులో ఉండే గుజ్జు మొత్తం కూడా అయిపోయేసరికి నాకు 1 కప్పు దాకా నీళ్లు పట్టాయండి. మొత్తం చింతపండు రసాన్ని అయితే తీసేసాను. ఇలా చిక్కగా ఉండాలన్నమాట చింతపండు గుజ్జు. పల్చిగా చేసుకుంటే ఉడికించడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1.5 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. అంటే దాదాపుగా 400 ml దాకా ఆయిల్ పడుతుంది. నేను ముందుగా చెప్పినట్టుగానే ఇక్కడ కూడా నువ్వుల నూనె వాడాలి, లేదంటే పల్లి నూనె అయినా వాడుకోవచ్చు. ఆయిల్ని హీట్ చేయండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు, 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1/4 కప్పు దాకా మినప్పప్పు వేసి దోరగా వేయించండి. ఈ పప్పులు కాస్త వేగాలన్నమాట. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు దాకా
పల్లీలు వేసుకోండి. పల్లీలు కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు నిదానంగా వేయించండి. తాలింపు కూడా చిన్న మంట మీదే వేయించండి. పప్పులన్నీ కూడా ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో 1/3 కప్పు దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 8 లేదా 10 ఎండుమిర్చి కూడా వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగిపోయాక ఇక చివరిగా ఇందులో 1 కప్పు దాకా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒక అర నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తాలింపుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆయిల్ని ఫిల్టర్ చేసి తాలింపుని మాత్రమే గిన్నెలోకి వేసుకోండి. అంటే చిల్లులు గరిటె వాడితే తాలింపు మాత్రమే గిన్నెలోకి వేసుకోవచ్చు. మిగిలిన ఆయిల్ని అలా కడాయిలోనే ఉంచి అందులోకి మనం పక్కకి తీసుకుని పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1/4 కప్పు దాకా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు యూజ్ చేస్తే కనుక 1/3 కప్పు దాకా వేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోయినా, ఆయిల్ సరిపోకపోయినా ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ నిలువ ఉండదండి. సో అందుకని ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిగ్గా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న బెల్లం కూడా వేసేసి చింతపండు గుజ్జుని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించండి. ఈ చింతపండు గుజ్జులోంచి నూనె పైకి తేలాలి. చింతపండు ఉడికిందో లేదో మనకు అర్థమైపోతుంది. స్మెల్ బట్టే మనం తెలుసుకోవచ్చు. పచ్చిదనం అంతా పోయి చింతపండు కాస్త దగ్గరకు అవుతుందన్నమాట. అంతవరకు నిదానంగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. అడుగు పట్టుకోకుండా చూసుకోండి. చూడండి, ఇలా చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ప్రసాదం పులిహోర పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసి అంతా కలిసేంత వరకు బాగా కలపండి. చిన్న మంట మీదే ఒక 2-3 నిమిషాల పాటు పొడితో పాటుగా చింతపండు గుజ్జుని ఉడికించండి. ఇలా చక్కగా అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఇందులోకి మనం పక్కకి తీసుకున్న తాలింపు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. నాకు తాలింపు వేసి కలపడం కోసం గిన్నె అయితే సరిపోలేదు. అందుకని సపరేట్ గిన్నెలో వేసుకుని తాలింపుని అలాగే ఈ చింతపండు గుజ్జుని కూడా కలిపేస్తున్నాను. పూర్తిగా కలిసిపోయాక కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని చక్కగా నిలవ పెట్టుకోవచ్చు. అయితే మీరు స్టోర్ చేసేటప్పుడు ఇలా బాటిల్లో పైన ఆయిల్ అనేది తేలాలన్నమాట. ఒకవేళ మీకు ఆయిల్ తగ్గినట్లు అనిపిస్తే కనుక కొద్దిగా నూనెని వెచ్చబెట్టుకుని ఇందులో వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, కమ్మని ప్రసాదం పులిహోర పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్తో పులిహోరని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. 1 గ్లాస్ రైస్ని నేను కుక్ చేసి పెట్టాను. అంటే దాదాపుగా 250 గ్రాముల దాకా బియ్యాన్ని తీసుకుని ఎసరు కొద్దిగా తగ్గించి ఇలా పొడి పొడిగా ఉడికించుకున్నాను. దీనికి ఎంత క్వాంటిటీలో ప్రసాదం పులిహోర పేస్ట్ని కలుపుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి 1 గుప్పెడు కరివేపాకుని తీసుకుని వేసేసేయండి. అలాగే అర టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి వేడి మీదే వీటిని కలిపేసేయాలి. ఈ రైస్ అనేది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి 1/3 కప్ నుంచి 1/2 కప్ దాకా మనం తయారు చేసుకున్న ప్రసాదం పులిహోర పేస్ట్ని వేసి కలుపుకోవచ్చు. స్ట్రాంగ్ ఫ్లేవర్లో కావాలి అంటే అర కప్పు దాకా వేసుకోండి. లైట్గా ఫ్లేవర్ కావాలి అంటే 1/3 కప్ దాకా వేసుకుని కలుపుకోండి. ఇంతేనండి, ప్రసాదం పులిహోర పేస్ట్ తయారు చేసుకుని పెట్టేసుకుంటే జస్ట్ 2 నిమిషాల్లో పులిహోరని కలిపేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. మరి నేను చెప్పిన విధంగా ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.